ఎంతో భాషావాలండి సార్. భాషావాలండి. ఏం జరిగిందమ్మా? ఫ్లాట్లో క్రికెట్ ఆడుతుంటే ఒక 50 మంది వచ్చి కొట్టేశారు సార్. నాకు తెలిసి నేను వెళ్ళిపోయా, మా ఆయన నేను వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మా అబ్బాయి వాళ్ళని పెట్టి పడుకోబెట్టేసి కొట్టేసి ఎదురు వస్తున్నారు సార్ వాళ్ళు. నా బట్టలారా నా బిడ్డని చెప్పేశారు అన్నాను సార్. అంటే వాళ్ళు నన్ను కర్రతో కొట్టి గుదికి కలిపి కాళ్ళతో పడిపోయిన మనిషిని కాళ్ళు అందరు తొక్కేసి దగ్గర తొక్కేశారు సార్. మా ఆయన ఈ పెద్ద బాగా కొట్టేశారు సార్. ఇంతకుముందు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? మాకేమి లేవు సార్. మా ఆయన తాగడు తిండు ఒక జోలి బాడు. ఇవాళే అబ్బాయి ఇంటిగా ఉన్నాడు సార్. మా టైం సార్ పోయిన దానికి వాళ్ళందరూ ప్లాన్ వేసి రాత్రి చూస్తే మా అన్నోళ్ళని కొట్టారు సార్. ఇళ్ళ మీదకి వచ్చి ఈ రోజు చూస్తే మమ్మల్ని ముగ్గురిని కొట్టేశారు సార్. ఇంట్లో ఎవరు కొట్టింది? ఎవరు? మనుగోలు చంద్రశేఖరు, నర్సయ్య కొడుకులు ఇద్దరు, కోడి నివాసు, కోడి ఓడిపోయిన పేరా కొట్టేసారు. కోటేశ్వరరావు అనే అబ్బాయి పంతం సార్. 7 గంటలు అసలు మెయిన్ వచ్చి తట్టాడు సార్. ఆడ మనిషి అని చూడకుండా కొడతా ఉన్నారు సార్ వాళ్ళు. 50 మంది సార్. గుడ్డి రమేష్ అని, పాల్పి రమేష్ ఆ అబ్బాయి కొడుకులు ఇద్దరు, చిరంజీవి అనే అబ్బాయి, హర్ష అనే అబ్బాయి సార్. అందరూ సాగర్ అని జగన్నాథ్ సాగర్ సార్. ఆ అబ్బాయి కూడా సార్. అందరు సార్ వాళ్ళు కొట్టేసి ఎదురు వస్తున్నారు సార్. నాకు నేను అడిగిన దానికి నన్ను కర్రతో పొడి చేసి కింద పడేసి అందరూ ముందు మాటలు తిట్టి కాళ్ళతో తిట్టి ఇదంతా ఎక్కేసారు సార్. నొప్పులు సార్, నిలవలేకపోతున్నావు. ఇంటికి మీద అడిగేసి తొక్కారు. చేతి మహేష్ నువ్వు చేతిరా, నువ్వు చేతి కనిపిస్తుంది. కాలు చిక్కు లేకుండా చూపినాయన చెయ్యమ్మా. కాలు కమ్మలు పొమ్మ